హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు దోస్తులు? అందరు మస్తుగా ఉన్నారులే. అందరు మస్తుగా ఉండాలి ఫ్రెండ్స్, అందులో మేము కూడా ఉండాలి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మా ఇంట్లో కొంచెం వర్క్ నడుస్తుందని. అదేనండి, మా ఇల్లు కొద్దిగా రినోవేట్ చేయిస్తున్నాము. కొంచెం ఎక్కడెక్కడ పెచ్చులు అవన్నీ వెళ్ళిపోతున్నాయో అవంతా నీట్గా కొంచెం రినోవేట్ చేయిస్తున్నాము ఇల్లంతా. ఆ వీడియోలన్నీ మధ్య మధ్యలో మీకు షేర్ చేసుకుంటాను. నా వీడియోలలో ఇది వచ్చి మాత్రం దసరా వ్లాగ్ అండి. అప్లోడ్ చేయడంలో ఆలస్యం అయింది, ఎందుకంటే ఇంట్లో అంతా ఈ పనులు జరుగుతుండడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా ఆలస్యం అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకేముంది, దసరా వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, నా బెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా దసరా రోజు ఉదయం అయితే ఆ రోజు కొంచెం పని అయితే ఆగినందుకు ఈ మాత్రం పని అయితే చేసుకోగలిగాము. ఇది వచ్చేసి ఇంకా వాహన పూజ చేసుకుంటున్నాము. వాహనాలు ఉన్నాయి కదా, వాటి పూజ అయితే చేసుకుంటున్నాము మార్నింగే. నేను ప్రీవియస్ వీడియోలో బతుకమ్మను అది కూడా చూపించాను కదా మీకు, బతుకమ్మ ప్లస్ వాహనాల పూజ. ఇది ఇంకా దసరా రోజు కాబట్టి కొంచెం వాహనాల పూజ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదండి ఇంకా దసరా రోజు నేను రెడీ అయినది. ఇది నేను తెచ్చుకున్న శారీ మాత్రం. ఇది శారీ బాగుందండి. ఇంకా దసరా రోజు జమ్మి చెట్టుకు అయితే ఇది కట్టుకుంటాం కదా మనము, ఇది రాసుకొని షమీ చెట్టుకు ఇట్లా కట్టుకుంటాం కదా జమ్మి చెట్టుకు. సో ఇక్కడ మా దగ్గరలో ఉన్న జమ్మి చెట్టుకైతే జమ్మి చెట్టును దర్శనం చేసుకొని జమ్మి ఆకులను తీసుకొని ఇది పత్రంలో అయితే ఈ మంత్రాన్ని జపిస్తూ జమ్మి చెట్టు కింద అయితే ఈ మంత్రాన్ని కట్టడం అయితే జరిగింది. సో ఇంకా మా దగ్గర ఉన్న ఆలయాలు అవన్నీ దర్శించడం జరిగింది దసరా రోజు. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. దసరా దగ్గర అయితే మా దగ్గర త్రిశక్తి ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో ముగ్గురమ్మలు ఉంటారు. ఈ ముగ్గురమ్మల దర్శనం అయితే కంపల్సరీ చేసుకొని ఇక్కడ జమ్మి చెట్టు అయితే ఉంటుంది. ఆ జమ్మి చెట్టు ఆకులను అయితే తీసుకుంటాము. అలాగే మేముండే ఏరియాలో ఇట్లా దుర్గామాతను పెడతారు, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఇక్కడైతే పెద్ద జాతరే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద జాతరలాగా జరుగుతుంది ఈ దుర్గామాత దగ్గర. ఇంత ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళి పబ్లిక్ కానీ చాలామంది వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. పండగ రోజు దర్శనం చేసుకొని ప్రసాదాలను స్వీకరిస్తారు. ఇంకా ఇక్కడ కూడా జమ్మి చెట్టుని పెట్టడం అయితే జరుగుతుంది. ఆ జమ్మి ఆకులను తీసుకొని దసరా శుభాకాంక్షలు తెలిసిన వాళ్ళు ఎవరైనా గుడికి వస్తే చెప్పుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు ఇట్లా కొంచెం పిండి వంటలు చేస్తుంటే చెయ్యి కాలింది, ఈ చేతి మొహము పైన నూనె చిల్లిందని. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు అదంతా చూపించాను కదా. సో అదంతా కవర్ చేయడానికైతే నేను తంటాలు అయితే పడ్డాను. అయితేను ఈ దసరా రోజు ఎక్కువ గాయాలు కనిపించలే, కానీ దసరా మర్నాడు అయితే చాలా గాయాలు, చేతులన్నీ నల్లగా, ముఖమంతా నల్లగా ఇట్లా బొబ్బలు రావడం అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దుర్గమ్మ. ఈ దుర్గమ్మనైతే అందరు దర్శించుకుంటారు. ఇక్కడ ఆటపాటలతోని మంచి నృత్య ప్రదర్శనలు కూడా చేస్తుంటారు. కళాకారులు ఎంతమంది వచ్చి వారి అయితే చూపిస్తారు. చాలా బాగా జరుగుతుందండి దసరా సంబరాలు అయితే. ఇంకా చెప్పాను కదా ఇక్కడ పెద్ద జాతరే అని, పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేస్తారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. బెలూన్స్ అని, బొమ్మలని అవి ఇవి అయితే అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇంకా మా కాలనీలో ఉన్న దుర్గమ్మ, అది మైసమ్మ తల్లి గుడి అని ఉంటుంది. ఆ గుడిలోకి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా జమ్మి ఆకును మీకు చూపిస్తాను. ఇది జమ్మి ఆకు.
ఈ జమ్మి ఆకు మీరందరూ తీసుకున్నారా ఫ్రెండ్స్? దసరా రోజు ఈ జమ్మి ఆకులు అయితే తీసుకొని ఒకరికి ఇచ్చుకొని అలా ఇలా అయితే చేసుకుంటాము. పెద్దవాళ్ళకైతే జమ్మి ఆకు ఇచ్చి కాలు మొక్కడము ఇవి చేస్తుంటాము ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అయితే. కంపల్సరీ ఫ్రెండ్స్ ఈ జామ్యాకి అయితే తీసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. పిల్ల పాపలు అందరూ ఒకరికొకరి కలుసుకోవడం, అలాయి బలాయి తీసుకోవడము, ఇది కాళ్ళు మొక్కడము ఇలాంటివి చేస్తుంటారు. సో మీరందరూ కూడా ఇట్లా పాటించినారు అనుకుంటాను. కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం చాలా ఆలస్యం అయ్యింది. దసరా వీడియో దీపావళికి అప్లోడ్ చేస్తున్నాను. మరి దీపావళి వీడియోని మరెప్పుడు అప్లోడ్ చేస్తానో చూద్దాము. ఎందుకంటే ఇక్కడ మాకు చెప్పాను కదా మీకు, ఇదంతా మా ఇంట్లో రినోవేట్ వర్క్ నడుస్తుంది. ఇక వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోవడము, వాయిస్ ఇవ్వకపోవడం ఇవన్నీ. ఇదైతే మా కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గమాత. ఇంకా అక్కడ కూడా జమ్మి చెట్టు పెట్టి ఇట్లా బతుకమ్మలు అవి ఇవి అయితే ఆడుతుంటారు. సో ఇంకా నేను దుర్గమ్మ తల్లిని పెట్టింది చాలా రోజు దసరా రోజు మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఆటపాటలతోని బతుకమ్మలు అయితే ఆడి తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అందరం ఒకరికొకరు కలుసుకొని డిన్నర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మా దసరా వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నాకు కామెంట్లో తెలియజేయండి. నేను చేసిన వీడియో ఎలా ఉందనేది, నేను కట్టుకునే శారీ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.